మార్చి 12వ తారీఖుని గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రేపు మార్చి 12వ తారీఖుని ఈ నెల యువత పోరు అనే నినాదంతో ఏదైతే చదువుకుంటున్న పిల్లలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించక వారి తాలూకా అనేక ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో, అలాగే ఏదైతే ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎవరైతే 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేని పక్షంలో ప్రతి నెల ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో, లేదు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకేసారి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసి 5 కాలేజీలు ప్రారంభోత్సవం చేసి, మరి ఈ అకాడమిక్ ఇయర్లో రాబోయే ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకొక 5 కాలేజీలు ప్రారంభోత్సవం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం, మరి వాళ్ళ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తిగా మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసే విధంగా, ముందుకు తీసేసే విధంగా చేస్తున్న విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ఈ జిల్లా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు దృష్టికి తీసుకురావాలనే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం సమర్పించాలని, ఒక నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని మార్చి 12వ తారీఖుని ఈ నెల బుధవారం ఉదయం 9 గంటలకి నెహ్రూ యువ కేంద్రం దగ్గర ఉన్న మున్సిపల్ పార్క్ వద్దకు మరి ఈ జిల్లాలో ఉన్న ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా విద్యార్థి విభాగం, మరి ఏదైతే వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ కానీ, వైఎస్ఆర్ యూత్ వింగ్ కానీ, వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పాల్గొనాలని మీ అందరికీ ఈ పత్రికా సమావేశం ద్వారా మీ ద్వారా ఈ జిల్లాలో యావత్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా, మా మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. మరి అదే రోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఆ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, మరి వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా జెండా ఆవిష్కరించి, ఆ జెండా ఆవిష్కరించిన కార్యక్రమం తదనంతరం మరి సుమారుగా 9 గంటలకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాలని జిల్లా కేంద్రంలో పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మీ నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని త్వరితగతంగా అక్కడి నుంచి జెండా ఆవిష్కరణ చేసుకుని జిల్లా కేంద్రంలో కూడా మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఆ నెహ్రూ పార్క్ వద్ద ఏర్పాటు చేసడం జరిగింది. అక్కడ కూడా మరి
పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జెండా ఆవిష్కరించుకొని తర్వాత ఈ ఫీజు ఏదైతే యువత పోరు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి మీ ద్వారా ఈ జిల్లా యువతకి, ముఖ్యంగా విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి, ఎవరైతే ఉన్నత చదువులు చదువుకోవాలి, మధ్యతరగతి కుటుంబీకులు నా పిల్లవాడు కూడా ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక మంచి ఉన్నతమైన స్థానానికి పోవాలని చెప్పి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కూడా, ఒక పేద కుటుంబీకుడు కూడా ఈ చదువు ధనవంతులకే కాదు, ఈ విద్య ఈ ప్రభుత్వ నైతిక బాధ్యత. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక మాట చెప్పారు, ఈ దేశంలో ఏర్పడే రాబోయే ప్రభుత్వాల్లో ఈ స్వాతంత్రం తెచ్చుకున్న బ్రిటిష్ వారి దగ్గర నుంచి రాబోయే ప్రభుత్వాలన్నీ కూడా ఒక ప్రాథమిక హక్కుగా, రాజ్యాంగ హక్కుగా కల్పిస్తున్నాం. ప్రభుత్వాలు తప్పకుండా విద్యని ఎక్కడా కూడా ప్రతి కుటుంబం ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి విద్యను అందించాలి అని ఒక ఆలోచన చేసిన మహనీయుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో ఆనాడు కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువాడు, ప్రతి కుటుంబీకుడు, అది పేదవాడైనా, మధ్యతరగతి కుటుంబీకుడైనా, ఒక చిరుద్యోగైనా, ఎవరైనా సరే నీ కుర్రవాడికి తెలివితేటలుంటే, నీ కుర్రవాడి పెట్టిన ప్రవేశ పరీక్షల్లో పాస్ అయితే ఎలాంటి ఖర్చైనా, ఎంత ఖర్చుని ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన మహనీయుడు. ఆ మహనీయుడి నేతృత్వంలో అనేక మంది ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారు సుదీర్ఘంగా 2 తరాలు అయింది. 2004-9లో వారు ముఖ్యమంత్రిగా చేసిన కాలం తర్వాత అనేక మంది 2 తరాల్లో చాలామంది వచ్చారు విద్యార్థులు. చాలామంది వాళ్ళు ఉన్నతమైన స్థానాలు ఉన్నారు. ఎక్కడికైనా పోతూ ఉంటే చాలామంది చెప్తారు, నా కుటుంబం, నా తండ్రి ఒక చిరు కూలి, నా తల్లి పేదింటికి వెళ్ళి పనికి వెళ్ళే పల్లి, నేను ఈరోజు ఓ డాక్టర్ని అయ్యాను, ఇంత మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నానని చెప్పి అనేక మంది దగ్గర విన్నాం. మీ అందరికీ తెలుసు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు. తద్వారా మళ్ళీ ఏర్పడిన ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేస్తూ 2014-19 సంవత్సరంలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మళ్ళీ నిర్వీర్యం చేసి మళ్ళీ కార్పొరేట్ విద్యని, మళ్ళీ ధనవంతులు మాత్రమే చదువుకోవాలన్న ఒక ఆలోచనతో చేశాయి గత ప్రభుత్వాలు. మరలా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా వచ్చారు. ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ప్రతి పేదవాడు, ప్రతి కుటుంబీకుడు కూడా చదువుకోవాలి, ఉన్నతమైన ఉండాలని విద్యాలయ సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు నేడు విద్య ద్వారా ప్రతి దగ్గర కూడా సంస్కరణలు తీసుకొచ్చారు వారు. ఇవాళ భారతదేశంలో అత్యున్నతమైన ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి కస్తూర్బా విద్యా పాఠశాలలు, మోడల్ స్కూల్ పిల్లలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రసంగించిన దాఖలాలు గత ప్రభుత్వంలో చూసాం. గత ప్రభుత్వంలో ఎక్కడికైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే నో వేకెన్సీ బోర్డులు చూసాం. మరి అదే కాకుండా ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ₹1 కూడా లేకుండా ప్రతి ఒక్కరికి, పిల్లలకి ఆ రోజు ప్రతి ఒక్కరు చెల్లించే కార్యక్రమం చేశారు. ఆ రోజు జగనన్న విద్యాదీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానీ, ఓ పక్క హాస్టల్ పిల్లలకి ఎప్పటికప్పటికి మెస్ ఛార్జీలు కానీ ఇస్తూ వాళ్ళకి అందరికీ చూసేవారు. ఉచితంగా పుస్తకాలు ఇచ్చేవారు. ప్రతి ఒక్కరికి సమయానికి ఆ పేదపిల్ల అమ్మఒడి ఏదైతే కార్యక్రమం పెట్టారో అమ్మఒడి కార్యక్రమాన్ని ఆ ప్రతి టైంకి ఆ పిల్లలకి జూన్ నెలలో స్కూల్ మొదలైన వెంటనే మా పిల్లలు చదువుకోవాలి, అన్ని రకాలైన సౌకర్యాలు అందించాలని అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇది గత ప్రభుత్వాలు ఆలోచన చేసే కార్యక్రమాలు. అదే కాకుండా ఆనాడు విద్య ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం కాకూడదు, విద్య ప్రభుత్వాలు అందించాలి, ఎంతటి ఖర్చు అయినా అందిస్తే అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఈ ప్రాంతంలో డాక్టర్లుగా అయ్యి ఇక్కడున్న ప్రజలకే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆ రోజు దాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద చూశారు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడు ప్రైవేట్ పరం చేయాలని కోరుకోలేదు, కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచాలని కోరుకోలేదు. కానీ నేటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం
ఓ పక్క ఫీజులు బకాయిలు పెడుతున్నారు, ఓ పక్క ప్రిన్సిపాల్స్ కానీ ఆ యాజమాన్యాలు కానీ మీ పిల్లలకి టీసీలు ఇచ్చి పంపించేస్తాం, మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి. స్వయాన జిల్లా కలెక్టర్లే పిలిచి యాజమాన్యాల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్బంధంగా మీరు హాల్ టికెట్లు ఇవ్వాలి అని చెప్పి నిర్బంధించే పరిస్థితులు. అంతేగాని ప్రభుత్వం వారికి బకాయిలు పెట్టిన ఫీజు బకాయిల్ని తక్షణమే చెల్లించాలని ఆలోచన చేయట్లే. ఇవాళ ఇప్పటికే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక మళ్ళీ కొద్ది రోజులు డిగ్రీ కూడా స్టార్ట్ అవుతాయి. అయినప్పుడు కూడా బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. యాజమాన్యాలు చివరి రోజుల్లోకి వచ్చే పిల్లలకు సరైన విద్యను కూడా అందించట్లేదు. మాకు ప్రభుత్వాలు మాకు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఉపాధ్యాయులు టీచర్లు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ యాజమాన్యాల దగ్గర ఉంది, ప్రైవేట్ యాజమాన్యాలు. కాబట్టే ఈరోజు అదొక అంశాన్ని ప్రాథమికమైన అంశంగా తీసుకొని యువత పూర్వ నినాదంతో యువతకు బాగుండాలి, యువత కోసం పోరాడతాము. వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఇవాళ ఈ ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలు అనేక హామీలు ఇచ్చింది. సరే, హామీలన్నీ పక్కన పెడదాం. ఇప్పటికి నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. వారు సూపర్ 6 హామీల గురించి, వారు చెప్తున్న మాటల గురించి అసెంబ్లీ వేదికగా, ఇవాళ శాసనమండలి వేదికగా చెప్తున్న మాటలు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగ భృతి మీరు వచ్చో మాట చెప్పారు, ఈ రాష్ట్రం వచ్చినట్టునే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, మీకు ఉద్యోగాలు కల్పన చేసేస్తాం, లేదు ఉద్యోగాలు రాకపోతే మీకు నెలకి 3,000 రూపాయలు యువతకి ఇస్తామని చెప్పి మరి కూటమి నాయకులందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళందరూ, ఇవాళ మంత్రులుగా, శాసనసభ్యులు ఉన్నవాళ్ళు ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఆనాడు వారి నియోజకవర్గ పరిధిలో ప్రతి కుటుంబానికి చెప్పారు. ఎప్పటికే 1 సంవత్సరం అయిపోయింది మీ ప్రభుత్వం ఏర్పడి, ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ వచ్చింది. గత బడ్జెట్లో కూడా మీరు లేదు, నెలకు 3,000 రూపాయలు లెక్కనే 12 నెలలు తీసుకుంటే గత సంవత్సరం 36,000 రూపాయలు. మరి ఈ సంవత్సరం తీసుకుంటే ఎక్కడా కూడా బడ్జెట్లో ఎక్కడా కూడా ప్రతిపాదన లేవు, బడ్జెట్లో ఎక్కడ కేటాయింపులు లేవు. సుమారుగా విద్యార్థులకు అందరికీ తీసుకుంటా ఉంటే సుమారు గత మొన్న మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ కేటాయింపులు మీరు చెప్తా ఉంటే కేవలం 7,500 చిలుక ఇవాళ ఈ బడ్జెట్లో కేటాయింపు చేయాలి ఈ నిరుద్యోగ యువత కోసం, నిరుద్యోగ భృతి కోసం అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కేటాయింపు లేదు. అంటే గతంలో 36,000, మళ్ళీ రాబోయే 12 నెలలు తీసుకుంటే మరొక 36,000, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగ యువతకి ఈ ప్రభుత్వం బాకీ పడి ఉందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీ మిత్ర సోదరు మీడియా సోదరుల ద్వారా. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న బూటకు హామీలు, అబద్ధ హామీలు, మోసం చేసే కార్యక్రమం. దాని మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. తక్షణమే బడ్జెట్లో మళ్ళీ కేటాయింపులు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యువతకి ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని ఎట్టి బస్సులు అమలు పరిచి తీరాల్సిందే. మీరు మోసం చేసి ఆనాడు మాయ చేసి మీరు ఓట్లు సంపాదించుకున్నారే. ఎట్టి పరిస్థితుల్లో మీ తాలూకా హామీల్ని అమలు పరిచే విధంగా మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అదొక కార్యక్రమం చేపట్టాం. అలాగే మూడోది, ఇక్కడ వైద్య కళాశాలలు సుమారు 17 వైద్య కళాశాలలు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ప్రతిపాదన పంపించి 17 కళాశాలలు పెడితే అందులో విజయనగరం జిల్లాలో ఒక కళాశాల. గత పాలకులు అనేక హామీలు ఇచ్చిన, గత ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చిన కేవలం అమ్మవారి సాక్షిగా ఆనాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఆ మాటని నెరవేర్చుకొని ఇవాళ ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రారంభించిన ఘనత ఇవాళ గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారిది, గత ముఖ్యమంత్రి గారిది అని చెప్తా ఉన్నాం. ఇవాళ అలాంటి పరిస్థితిని దీంతోపాటు 5 కళాశాలలు ప్రారంభోత్సవం చేశారు ఆ రోజు. మరలా ఈ సంవత్సరం 5 కళాశాలలు ప్రారంభోత్సవం చేయాలి. ఇవాళ ఓ పక్క కేంద్ర ప్రభుత్వం వచ్చి కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతోనే ఇవాళ కళాశాలలో పక్క నుంచి ప్రారంభోత్సవం దేశంలో చేస్తూ ఉంటే ఇవాళ ఆ వైద్య శాఖ ఆరోగ్య మంత్రి గారు చెప్తా ఉంటారు, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, పూర్తిగా ప్రైవేటు పరం చేసేస్తాం, దీన్ని ప్రైవేట్లే మీరే నడిపించుకోండి, మీరే ఫీజులు కట్టుకోండి, దీన్ని పిపిపి మోడల్లో ఎవరైనా వస్తే ఔత్సాహికులు రండి, మీకు ఇచ్చేస్తాం కాలేజీలు అని చెప్తున్నారు. మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్తున్నారు, మళ్ళీ అమ్ముకోండి సీట్లు అని చెప్తున్నారు. అనేక మంది డాక్టర్లని ఈ రాష్ట్రం నుంచి
పేద ప్రజల నుంచి తీసుకోవాలని చెప్పి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే నేటి ప్రభుత్వం నేటి ముఖ్యమంత్రులు నేటి ప్రజాప్రతినిధుల ఆలోచన దీన్ని ప్రైవేటు పరం చేసేస్తామని. ఇది ఈ ప్రభుత్వం తాలూకా విధానాలు. మీరంతసేపు మీ తాలూకా ఆలోచనలంతా అమరావతిని బాగు చేసుకుందాం, మీ ప్రాంతాలని మీ ప్రాంత తాలూకా ఆస్తులను పెంచుకుందాం అని ఆలోచన చేస్తున్నారు తప్పించి ఈ సుమారుగా ఒక సంవత్సర కాలం అయింది మీ ప్రభుత్వం ఏర్పాటు దగ్గరగా బడ్జెట్ కేటాయింపులు అయ్యే ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి లేదు, ఈ ప్రాంత పిల్లల గురించి లేదు, ఈ ప్రాంతంలో ఉన్న వైద్య కళాశాల తాలూకా పరిస్థితులు లేదు. కాబట్టి ఇవాళ ఈ వాటన్నిటి మధ్య కేవలం యువత సంబంధించిన సమస్యల మీద ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పి తద్వారా ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడానికి ఇవాళ రేపు 12వ తారీఖుని పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీని చేపట్టి తద్వారా ఈ ప్రభుత్వానికి మెమరాండం తెలియజేసి ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు అమలుపరచాలి. ఈ ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేయొద్దు, విద్య తప్పకుండా ప్రభుత్వాలు నడిపించాలి, ప్రభుత్వమే వీటిని విద్యను అందించాలి, దానికి సంబంధించిన ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించాలి గత ప్రభుత్వాలాగా అని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇక హామీల గురించి చూస్తామంటే ఇక హామీలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అడ్డగోలుగా మాట్లాడతారంటే నేను చూసాం. ఓ పక్క ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల్లో తిరుగుతూ అమ్మ మీరు ఎవరైనా టికెట్ అడిగితే మీ కండక్టర్ చెప్పండి, డ్రైవర్కి చెప్పండి చంద్రాన్ని డబ్బు ఇస్తాడని చెప్పి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావో, నువ్వు అన్నవరం వెళ్ళిపోతావో, నువ్వు తిరుపతి దర్శనంకి వెళ్తావో, లేదు నీకు ఎక్కడనైతే విహారయాత్రకి వెళ్తావో నువ్వు వెళ్తే డబ్బు చంద్రాన్ని ఇస్తాడని చెప్పు అన్నాడు బస్సు ఎక్కితే. ఇప్పుడు చంద్రాన్ని చెప్తున్నారు, చంద్రాన్ని తాలూకా మరి వారి తాలూకా మంత్రులు చెప్తున్నారు అబ్బాయి మేము అవేం చెప్పలేదు, మేము జిల్లాలో తిరుగుతామని చెప్పామన్నారు. రండి మీరు శాసనమండలిలోనే శాసనసభలో కాదు చెప్పడాలు, రండి ప్రజల దగ్గరికి, రండి ప్రజల దగ్గరికి వచ్చి చెప్పండి మీకు మేము అలా చెప్పలేదు, రండి రేపు ప్రజాప్రతినిధుల జిల్లాలో రేపు జిల్లాలో సమావేశాలు జరుగుతాయి, పెట్టండి డిఆర్సీ సమావేశాన్ని చెప్పండి, డిఆర్సీ సమావేశాల్లోని లేదు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం రండి, ప్రజాప్రతినిధులు ఉంటారు, మీరు ఇచ్చిన హామీలన్నీ చూపిస్తాం, మీ వీడియో ప్లే చేస్తాం, ఒకసారి మీ హామీలన్నీ గుర్తు చేస్తాం, చెప్పండి మీ సమాధానాలు. ఇవాళ అమ్మఒడి గురించి చూసుకుంటా బడ్జెట్లో తల్లికి వందనం, ఇక తల్లికి వందనం బడ్జెట్లో చూస్తూ ఉంటే మీరు చూశారు, బడ్జెట్లో చూస్తూ ఉంటే మా సాక్షాత్ మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అంటే ఇదేదో కథరాత్రి ముందరాత్రి కాదు, ప్రతి నెల జిల్లా కలెక్టర్ల వారీగా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎన్రోల్ చేస్తూ ఉంటారు. ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ప్రాథమిక విద్యను చదువుకుంటున్నారని చెప్పి గణాంకాలు ఉన్నాయి. ఆ గణాంకాలన్నీ తీసి చూపిస్తే సుమారుగా 84 లక్షల పైన ఉన్నారు. మీరు కేటాయింపులు చూస్తే 9,000 కేటాయించారు, ఇది ఎప్పుడు ఇస్తారో ఏమిస్తారో సర్వసంగతి, కానీ మీ కేటాయింపులు చూస్తే 14,000 కోట్లు మీరు కేటాయించాలా ఆ లెక్కల ప్రకారం. ఇక అదేదో చెప్పారు, ఇక దాని సంగతి ఇంకా వస్తుంది ఆ అమ్మ ఆ తల్లికి వందన సంగతి. ఇక వస్తే మాకు ఇక మా పెన్షన్ల మంత్రి గారు ఉన్నారు. మా పెన్షన్ల మంత్రి గారు ఎప్పుడు మేము పెన్షన్లు తొలగించామని చెప్తా ఉంటారు తప్పించి ఎప్పుడు కూడా మేము పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పి సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ప్రకటించిన పాపాన పోలే. ఆయన ఎప్పుడు మీరు పెన్షన్లు మేము తొలగించేవారు ఏంటంటే మేము ఈ అంకీలు చెప్తూ ఉంటారు, మేము విని తొలగించామని. ఒక కొత్త పెన్షన్లు ఎప్పుడైనా ఇచ్చారా అంటే ఒక్క మాట కూడా ఏనాడు కూడా ఆయన నోట్లోంచి రాలే. గౌరవ మంత్రి గారికి ఇప్పటికే ప్రజలు భయోందోళనలో ఉన్నారు. ఓ పక్క నుంచి ఎప్పుడే డిజేబుల్డ్ పెన్షన్స్ని మీరు రండి మెడికల్ క్యాంపులకు వచ్చి మీరు చెక్ చేయించుకోండి, లేదు మీ పెన్షన్ తొలగిస్తామని చెప్తే పాప ఒక్కొక్కరు కూడా మంచాల మీద బెడ్ రిడెంట్ పెన్షన్స్ ఇవాళ అప్పుడే మెడికల్ క్యాంపులకు వెళ్తున్నారు, ఆ సిహెచ్సి సెంటర్కి వెళ్తున్నారు. ఇంకా జిల్లా కేంద్రాలు ఇంకా రాలేదు, అవి కూడా ఓ పక్క నుంచి వెరిఫికేషన్ మొదలు పెడతా ఉన్నారు. ఓ పక్క ఈ జిల్లాలో తీసుకుంటే సుమారు
40,000 పైచిలుక ఓన్లీ డిజేబుల్ పెన్షన్స్ ఉన్నాయి. ఎంతమంది భయాందోళనలు ఉన్నారో పక్కన తొలగించే కార్యక్రమం పక్కన జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలో కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ కూడా ఇప్పుడు వచ్చి ఒక కేటాయింపు జరగలే. ఏ పెన్షన్ మీరు ఇచ్చారంటే భర్త చనిపోతే భార్యకి ఇచ్చారు. అది మన గత డిసెంబర్ నెల నుంచి మాత్రమే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇవన్నీ చెప్తా ఉంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఒకసారి రండి. ఇక మరలా మాట్లాడుతున్నారు. నేనేదో చూసాం శాసనమండలి వేదికగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంచిది, మాట్లాడండి. మీకు అవకాశం ఉంది, మీకు ప్రజలు ఇచ్చిన అవకాశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ మాటల్ని క్షేత్రస్థాయిలోకి రండి. మీరు చెప్పారు కదా క్షేత్రస్థాయికి వస్తామని చెప్పి. ఇవాళ మద్యం బెల్ట్ షాపుల్లో ఎంతంత రేట్లు ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు. మీరు ఇచ్చిన షాప్ టైమింగ్స్ ఏంటి? గ్రామాల్లో ఆక్షన్లు వేసి వేలాలు వేసి లేదు మీరు ఇచ్చిన షాపులు కొద్ది రోజులు అన్నీ చూపిస్తాం. ఏం వద్దు, మీరు క్షేత్రస్థాయిలోకి మీరు వస్తామని చెప్పారు. రండి, క్షేత్రస్థాయికి తీసుకెళ్తాం. ఏ రోజు టైము డేటు చెప్పండి. లేదు ఏ మండలం వెళ్దామో చెప్పండి. లేదు స్వయాన మీ గ్రామం వెళ్దామో చెప్పండి. మీ గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు చూపించమంటారో చెప్తాం. లేదు మీ గ్రామంలో ఎంత రేటుకి అమ్ముతున్నారో మద్యాన్ని మీరు కావాలంటే రమ్మంటే చెప్పండి, వస్తాం. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా శాసనమండలిలో వారి రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం తీసుకునే విధానాలు తెలియజేస్తూ ఉంటే మీరు ఒక బాధ్యత గల మంత్రిగా మీరు మాట్లాడే మాటలేంటి? అధికారం క్షణికాలం, అధికారంతో మాటలు మాడుతూ పోతే దానికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రజలే చెప్తారు. అధికారాన్ని చూసాం, ప్రతిపక్షాన్ని చూసాం. కానీ అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ప్రజల పక్షాన్ని ఉండే వ్యక్తులు స్వయనామా ప్రతిపక్ష నాయకుడు ఆయన ప్రజల సమస్యను మాట్లాడితే మీరు మాట్లాడుతున్న మాటలు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. దగ్గరగా ఈ సంవత్సర కాలం దాటిన తర్వాత ప్రజల తరపున ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎప్పుడూ కూడా ముందండి ప్రజల సమస్య పోరాడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున మరి 12వ తారీఖుని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా మా విద్యార్థి విభాగం యువత కానీ మా స్టూడెంట్ యువత కానీ మా మహిళా యువత కానీ అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున పాల్గొని అందరం కూడా రేపు ఏవైతే ఈ నిరుద్యోగ వృత్తి గురించి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కానీ విద్యను ప్రైవేటీకరణ చేయొద్దు, మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే దాన్ని నడిపించాలని చెప్పి ఒక ప్రభుత్వం మీద కళ్ళు తెరిపించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. తక్షణమే మరి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం.